ఇజ్రాయెల్ మీద అరాచకమైనటువంటి దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు తీసి ఆ పైన కిడ్నాప్ చేసి పట్టుకుపోయి బందీలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నటువంటి హమాస్ తీవ్రవాదుల కథ రోజు రోజుకి ముదిరి పాకానబడుతుంది. అంతర్జాతీయ సమాజానికి వావి వరసలు జ్ఞానం అజ్ఞానంలో ఉన్నటువంటి తేడాలు తెలియక అజ్ఞానాన్నే జ్ఞానం కింద భావిస్తూ హమాస్ తీవ్రవాదుల మీద చేస్తున్న దాడిని ప్రజల మీద దాడిగా అభివర్ణిస్తూ హమాస్ తీవ్రవాదులు తమ ప్రజలే చచ్చిపోతున్న తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి మానవ హక్కుల హననం లేకపోతే ప్రజల హక్కుల హననం పేరుతో తీవ్రవాదుల్ని కాపాడుకొచ్చేటటువంటి ధోరణి ఏదైతే ఉందో దాన్ని మరింతగా రెచ్చగొడుతున్నారు హమాస్ తీవ్రవాదులు. తెలివిగా తమ దగ్గర ఉన్నటువంటి బందీలని రోజుకు ఒక ఇద్దరితో వీడియోలు చేయించడం, ఇజ్రాయెల్ తిట్టడం, తమను విడిపించమని కోరడం, దాన్ని చూసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు రెచ్చిపోవడం, వాళ్ళు ఉద్యమాలు చేయడం, ఇటు పక్కన కాల్పుల విరమణకి ఒత్తిడి తీసుకురావడం. టోటల్గా హమాస్ తీవ్రవాదుల వలలో ప్రపంచం పడుతోంది. ఇస్లామిక్ టెర్రరిజం, ఇస్లామిక్ దేశాల స్థాపన కోసం జరిగేటువంటి తీవ్రవాదపు ఉచ్చులో పడుతున్నటువంటి అమెరికా యూరప్ దేశాలను చూసి జాలిపడాలో సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి.